తిరుపతి జిల్లా పాకాల మండలంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బాలాజీ ఆటో యూనియన్, ఎలక్ట్రికల్ యూనియన్ కార్యాలయం దగ్గర సిఐటియు జెండాను తిరుపతి జిల్లా సిఐటియు నేత మధుసూదన్ రావు ఆవిష్కరించారు. మేడే సందర్భంగా సహస్ర హాస్పిటల్ ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించి కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. అలాగే బాలాజీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. గత 10 సంవత్సరాల కాలంలో కార్మిక చట్టాలను అణగదొక్కి పని గంటలు పెంచి అరకొర జీతాలు ఇచ్చి కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని సిఐటియు నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కౌన్సిల్ మెంబర్ ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవంలో భాగంగా పాకాల్లో మేడే కార్యక్రమం ఏఐటిసి మరియు సిఐటి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అయితే కార్మికులు ఈరోజు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులని ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాలరాస్తున్నాయి. 44 చట్టాలని 4 కోడ్లుగా విభజించి కార్మికులకు పొట్టగొట్టే విధంగా జీవోలు తీసుకొస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తుంది. పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరతలు సృష్టిస్తుంది. అదేవిధంగా జిఎస్టీ పరిధిలోకి తేకుండా అధిక ధరలతో ప్రజలను దోపిడీ చేస్తూ ఉంది. కావున ఈ కార్మికులకు, స్కీమ్ వర్కర్స్కు మరియు ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో ప్రభుత్వ రంగ ఉద్యోగుల్ని భద్రత కోల్పోయేలాగా ఉంది. మధ్యాహ్న వర్కర్సు, బిల్డింగ్ వర్కర్సు వీరందరికీ ఉన్న సంక్షేమ బోర్డు నిధులైతేమి, స్కీమ్ వర్కర్స్కు ఉద్యోగ భద్రత లేదు. వారికి కనీస వేతనం కూడా లేకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తుంది. ఈ మేడే సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. కార్మికులు ఎప్పుడైతే పక్కదారి పట్టిస్తున్నారో, దోపిడీకి గురి చేస్తున్నారో, వాళ్ళ హక్కులు కాలరాస్తున్నారో, మీకు రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెప్పడానికి ఈ మేడే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిస్తున్నాం. సరైన మార్గంలో కార్మికులు ఆదుకోకపోతే మీకు తగిన రీతిలో మేము శాంతి చేస్తాం. అదేవిధంగా పాకాల్లో ఈరోజు మా కార్మికుల కోసం ప్రైవేటు సంస్థలైన సహస్ర ఆరోగ్య సంస్థ హాస్పిటల్స్ వారు కూడా కార్మికుల దృష్టిలో పెట్టుకుని సేవ చేయడానికి పాకాలకు ముందుకు వచ్చారు. వాళ్ళకి మా పాటి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రభుత్వాలు మాత్రం నిర్లక్ష్యం వహిస్తుంది. కనీసం ప్రైవేటు సంస్థలే ఉచితంగా వైద్య శిబిరాలు కార్మికులకు అందిస్తున్న సందర్భాలు మనం కంటి ముందర చూస్తున్నాం. ప్రభుత్వాలు కూడా అన్ని రకాలుగా ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో తగిన విధంగా బుద్ధి చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.